ఎవరి మతం వాళ్ళకి గొప్పది. గొప్పది. కాబట్టి అది వాళ్ళ, ఇప్పుడు నువ్వు మారు అనగా ఎవరు మారండి, మీకు ఇష్టం ఉంటేనే మారుతారు. దాని మీద మనం కామెంట్ చేయడం అనేది అది కూడా వాళ్ళ అంతర్గత విషయం. బై ఫోర్స్ తో చేయించడం తప్పు ఉండొచ్చు. వాళ్ళు ఇష్టపూర్వకంగా మారుతున్నారు అన్నప్పుడు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది అని మీరే చెప్తున్నారు. మళ్ళీ స్వేచ్ఛనిచ్చింది అన్నప్పుడు మనం ఎట్లా క్వశ్చన్ చేస్తాను చెప్పండి. ఎవరైనా నువ్వు మారాలి అని చెప్పి బాగా ఫోర్స్ చేసి చేయడం తప్పు. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మారినప్పుడు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి దాంట్లో నో కామెంట్స్. దాంట్లో నో కామెంట్స్. సరే మేడం, ఫైనల్గా ఒక మాట చెప్పండి. సంజయ్ రెడ్డిగా మీరు మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆడవాళ్ళకి కానివ్వండి, లేకపోతే మగవాళ్ళకైనా కానివ్వండి, ఒక ప్రజలకు కానివ్వండి, మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏం లేదండి, నేను చెప్పాను కదా, మహిళలకు భద్రత కావాలి, మహిళా సాధికారత. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మగవాళ్ళకు కూడా భద్రత కొద్దిగా అవసరం అనిపిస్తుంది. నేను అదే చెప్పనీకపోతున్నా. ఎట్ ద సేమ్ టైం స్వేచ్ఛ పేరుతోని విచ్చలవిడిగా మనం తయారవుతున్నాం కొంతమందిని. స్వేచ్ఛ ఉండాలి, బట్ మన కుటుంబం అనేది కూడా ముఖ్యము. మన పద్ధతులు, మన సాంప్రదాయాలు అనేది మాత్రం డెఫినెట్గా అవసరము. నేను 100% మగవాళ్ళు చెడ్డవాళ్ళని నేను చెప్పను. 99% మంచి వాళ్ళు ఉంటారు, 5-10%, 95% మంచి వాళ్ళు, 90% పెట్టుకున్నాం, 10% వాళ్ళు ఉంటారు. ఏదేమున్నా మహిళలకు ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే భూదేవి అంత సహనం ఉంటుంది స్త్రీకి అంటారు కాబట్టి. మరి ఇవాళ మగవాడు చేసిన వేషాలు మనం చేస్తే మన పిల్లలు ఈ రకంగా వచ్చారు కాదు కదా. ఏదైనా పొద్దున అనుకోవాలి, సాయంత్రం వరకు ఉండాలి. కుటుంబాలు విచ్ఛిన్నం కావద్దు, సర్దుకొని పోవాలి. మట్లోకి పోయినా ఇంటోడే, మన ఇంటోడే మనకు గొప్పోడు, బయటోడు ఎప్పుడు కూడా మనోడు కాదండి. అది మాత్రం నేను మహిళలకు చెప్తా. మీరు అమ్మాయిలు కూడా మీ స్టెబిలిటీగా మీరు చదువుకొని ఒక ఉద్యోగం చేసినాకనే పెళ్లి చేసుకోండి. చదువుకునే ఏజ్లో ప్రేమలు అనే దగ్గరికి రానివ్వకండి. ఈ కల్చర్ మొత్తం నాశనం చేస్తుంది. ఒక సెలబ్రిటీ పిల్లలు, డబ్బు ఉంది, అది ఉంది అని చెప్పేసి మనకు ఎంత ఉన్నా మన కల్చర్ని, మన మైనర్గా ఉన్న మన పిల్లల్ని 18 years ఇక్కడ అబ్బాయిలను చక్కగా పెంచాలి. అమ్మాయిలని కాదు, అబ్బాయిలని. అమ్మాయిలు తల్లిని చూస్తే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంటారు. ఇక్కడ మగపిల్లలు కన్నా తల్లిదండ్రులు కూడా అబ్బాయిని ఏ రకంగా పెంచాలి అనేది మాత్రం చాలా ముఖ్యం, ఆసన్నమైంది. సో ఇవాళ ఏదొచ్చి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ, ముళ్ళు చాకు మీద అమ్మాయికే నష్టం జరుగుతుంది. మన అమ్మాయి కదలికలు కూడా మనం గమనించాలి. చేతులు కాలినాక ఆకులు కట్టుకుంటే లాభం లేదు. తర్వాత ఎవరు ఏ సమాజం వచ్చి ఎవరు చేయదండి. ఇద్దరు పేరెంట్స్ చాలా ముఖ్యం, కీలకం. 1,00,000 పనులు ఉండనియండి, మన పిల్లలే మనకి ముఖ్యము, మన కుటుంబం చాలా ముఖ్యము. ఇంట్లో గెలిచి రచ్చగెలువు అంట. కాబట్టి మహిళలు మనం కొంచెం సమయ స్ఫూర్తితో ఉంటే మన కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు నేను అన్నాం అనుకో, ఇంకా మన మీద డిపెండ్ అయిన మన పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మగవాడు అనేటాడు, మగవాడు గొప్పవాడండి. వాళ్ళు లేనిది మేము లేము అనేది మాత్రం నిజం చెప్పుకోవాలి. మనం ఊరికనే ఏదో ఈగోతోని అట్లా కాదు ఇట్లా కాదని తన సపోర్ట్ లేకపోతే చాలా ప్రపంచంలో ఒక ఆడది బతకడం చాలా కష్టం. బతుకుతామండి, బతకడం ఏం ప్రాబ్లం లేదు, కానీ విలువైన బతకలేవేమో. మనం ఎంత బాగున్నా ఒక ఒంటరి మహిళ భర్త లేకపోతే, ఒంటరి అనే దానికి విలువ లేదు కదా మేడం. అదే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒంటరి అనే దానికి విలువ లేదు. ఎక్కువ శాతం ఇంకా మహిళ మీద. ఇప్పుడు ఒంటరి అంటే మగవాడు ఎక్కడ పోయినా వాడు అడగరు. అదే మీరు ఇంటికి వచ్చినప్పుడు పాలోడు వచ్చినా, కరెంటు బిల్లోడు వచ్చినా, మగవాడు ఇంటికి వచ్చినా, అన్న వచ్చినా, తమ్ముడు వచ్చినా ఒక నజర్ ఉంటుంది. కూర్చున్నా తప్పే, నిలబడ్డా తప్పే, కాల్ వెయిటింగ్ వచ్చినా తప్పే, ఫోన్లు మాట్లాడినా తప్పే, మంచి చీర కట్టుకొని పోయినా తప్పే. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఒక ఒంటరి మహిళ. కాబట్టి ఒక ఒంటరి మహిళ నేను దేవతతో పోలుస్తాను. ఎందుకంటే తన పిల్లల కోసం ఎలా ముందుకెళ్ళాలన్న ఆలోచన విధానంలో ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తను ఉన్న బాధ అనేది, దాని పెయిన్ అనేది, ఆమె పెయిన్ అనేది నిద్రలేని రాజులు గడుపుతుంది. పిల్లలు ఎట్లా పైకి తీసుకురావాలి ఎట్లా అని. ఒక్కొక్కసారి ఒక మగవంతో మాట్లాడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మగవాళ్ళ బండి మీద పోవాల్సి వస్తుంది. మగవాడిని సపోర్ట్ లేకుండా ఎట్లా పోతాం, రాత్రి ఏదైనా అవసరం వస్తుంది. అంత మాత్రం దానికి ఇట్లాంటివి లేకుండా మంచి ఒక ఒంటరి స్త్రీ అంటే ఒక దేవతతో సమానంగా నేను పోలిస్తాను. స్ట్రాంగ్గా ఉండాలి, పిల్లల కోసం తను స్ట్రాంగ్గా బ్రతకాలి. సమాజంలో ఒక ఒంటరి మహిళ కూడా ఒక విలువనివ్వండి, ఒక గౌరవం ఇవ్వండి అనేది మాత్రం నీదే. లాస్ట్ ఒకటే మాట మేడం, మిమ్మల్ని చూసి ఎంతోమంది యంగ్ గర్ల్స్ కావచ్చు, లేకపోతే లేడీస్ కావచ్చు, ఇన్స్పైర్ అయ్యారు. నేను కూడా సంజయ్ రెడ్డి లాగా అవ్వాలనుకుంటున్నా, నేను కూడా అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ అవ్వాలనుకుంటున్నా అని చాలామందికి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ మీలాగా అవ్వాలనుకుంటే వాళ్ళు ఏ దారి పాటిస్తే మీలాగా అవ్వచ్చు అనుకుంటున్నారు? అది ఇట్లా చెప్తే ఏం రాదండి. సమాజం మీద జరుగుతున్నవి మనం అప్పటికప్పుడు మాట్లాడుతుండాలి, ఒక అవగాహన.
అంటే అది ఒక్కటే కాదు, మీరు బయట మాట్లాడే విషయాలనే కాదు, మీలాంటి ఒక స్ట్రాంగ్ లేడీ, ఒక లేడీ సింగం లాగా సమాజ సేవ కూడా చేసుకుంటా ప్రజల ప్రాబ్లమ్స్ని ఇది చేసుకుంటా మనం కొంచెం సమాజానికి కొంచెం టైం అయితే ఇవ్వాలండి. మనం అంటే కమిట్మెంట్తో ఉండాలి. కమిట్మెంట్ మెయిన్ ఈ టైమింగ్ అంటే టైమింగ్. సో నేను ఆడ అంటే నేను లేడీని, అట్లే నేను వెళ్తే నాకు ఇబ్బంది ఉంటుంది అట్లాంటి ఒక బెరుకు పెట్టుకోకుండా అగ్రెసివ్గా వస్తే చాలంటారు. మనం ఆడ మగ అనేది మర్చిపోవాలి. పనిలో ఆడమని స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఈ పని చేయాలనుకుంటున్నాం, ఓకే 10 మంది పది మంది వాళ్ళు మెచ్చాలి వీళ్ళు మెచ్చాలంటే ఏం చేయలేవు. నువ్వు చేయాలనుకునేది చెయ్యి. ఓకే ఎవరైనా ఇలా ఉంది అన్నప్పుడు సరిదిద్దుకో. ఓకే నీకు మంచిగా అనిపించింది నువ్వు చెయ్యి. రైట్. సెకండ్ ఆప్షన్ మిగతా వాళ్ళది. ఓకే. ఒకవేళ ఎవరైనా మన విలువైన సమయాన్ని వాళ్ళు ఒకవేళ ఇలా కాదన్నప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి. నీకు మంచి అనిపించింది నువ్వు చెయ్యి. అంతే. వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అంటే మాత్రం ఏం చేయలేవు. అది మాత్రం ఒకసారి బయటికి వచ్చిన తర్వాత వెనుకకి తిరిగి చూడొద్దు. మంచి అయినా చెడైనా బట్ ఫైట్ చేయాలి. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఫైట్ అంటే అదే సమాజంతో మనం ఒక కమిట్మెంట్. ఈ పని చేయాలంటే అంతే, ఎన్ని అవరోధాలైనా అది చేసి తీరాలి డెఫినెట్ గా. డాక్టర్ ఉట్టిగా 10 మంది ఒకరిని చంపితేనే వైద్యుడు అవుతాడు అంటారు కదా, ఎగ్జాంపుల్ అంతే కదా. ఒకసారి ఇట్లా అయిందంటే తాకుతుంటాయి దెబ్బలు, ఎన్నో తాకుతుంటాయి. అబ్బా ఇలా అన్నప్పుడు అప్పుడు ఇట్లా జరిగింది కదా, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరం అందరికీ మంచి వాళ్ళం మన ఏముండదని, మన జీవితంలో అనుభవాలే చాలా గొప్పవి. నాకైతే జీవితంలో చదువుకున్న జీవితంలో చూసిన అనుభవాలే నేను ముందుకెళ్తున్నా. బుక్కులు చదివి, సినిమాలు చూసి, స్టోరీలు చెప్పి విన్నాయి కావు ఇవి. ఇలా అయితే ఏమవుతుంది, ఇది అయిపోతుంది, చెప్పేస్తాం. అది అనుభవం ఉంది కాబట్టి. ఇలా ఉంటే ఇట్లా ఉంటుంది, జరగబోయేది ఏంటి అనేది. కొన్ని 6 సెన్స్ కూడా చెప్తుంటాయి నాకు, ఇలా అన్నట్టు. అంతే. ఇక గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడి మీద భారం వేయాలి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలి, వెళ్ళాలి. అన్ని పనులు చేయాలి. డబ్బు ఉంటేనే పని చేస్తామని కాదు, డబ్బు లేకుండానే బిజినెస్ చేయాలి. కోట్లు అప్పులు చేయక్కర్లేదు. ఒక మంచి చెయ్యాలి అంటే మనకు మంచి గుణం ఉండాలి అంతే తప్ప డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయండి, గుణం ఉండొద్దు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఒక మహిళ ఏదో ఒకటి సాధించాలి అంటే కమిట్మెంట్తో పని చేయాలి. కమిట్మెంట్ లేకపోతే మీరు ఎంత చేసినా వేస్ట్ అండి. అది మాత్రం నేను కమిట్మెంట్. ఇప్పటికి 23 సంవత్సరాల నుంచి నిరంతరం మహిళల్లో తిరుగుతూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మాకేమో అడగరు ఎవరు. 9 o'clock వెళ్ళాలంటే ఆ ఊరికి 9:30 అంటే 9:30కి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోకుండా నష్టం ఏం జరగదు, కానీ నేను కమిట్మెంట్ ఎవరో చూస్తారు, ఎవరో వస్తారు, ఎవరో నన్ను అడుగుతారని కాదు. నీ అంతరాత్మనే నీకు ఒక సాక్ష్యం, అది మాత్రం